మతాలు మారుస్తున్నారని అంటున్నారు. ఏదైనా ఒక దాని మీద ఏదైనా నచ్చకపోతే ఆ నచ్చని దాని విషయం చెప్పండి. ఒకవేళ మార్చుకోగలిగింది అయితే మార్చుకుంటారు. అంతేగాని చేయని వాటిలో కూడా మీరు లవ్ జిహాద్ అని చెప్పి మతాలు మారుస్తున్నారు అని చెప్పి ఇలాగా ఒక మనిషిని టార్గెట్ చేసి చేయడం అనేది చాలా దారుణం. అంటే మన వరకు సమస్య వస్తే కానీ అది అర్థం కాదు. ఏదో ఈజీగా కమెంట్స్లో అయినా పెడతారు లవ్ జిహాద్ మతాలు మార్చు. ఎవరు చెప్పారండి నేను మతం మార్చుకున్నాను? ఎవరు చెప్పారు? నేను చెప్పాను. రాజకీయ నాయకులు బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఇందులో. చాలా మంది బీజేపీ కావచ్చు, చాలా మంది పొలిటికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అలా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది నాకు పక్కా తెలియదండి. ఎందుకనంటే తెలియకుండా మనం ఒకరిని అనడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఎవరో ఉండి మాత్రం ఇది ప్లాన్ ప్రకారంగానే చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే మాస్టర్ ఒక యూనియన్లో ప్రెసిడెంట్గా ఇప్పుడు చేస్తున్నారు, డాన్సర్స్ యూనియన్లో. ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక పదవిలో ఉండడం అనేది ఎవరికి నచ్చదు. మనలోనే మనకు శత్రువులు ఉన్నారు. కాబట్టే ఈరోజు యూనిటీ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది.